హలో ఫ్యామిలీ, ఈరోజు రెసిపీ మా తోటలో నేను పెంచుకున్న మెంతి కూరతో చేసిన వంకాయ కూర. టేస్ట్ అదుర్సండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలా ఇంట్లో మీ బాల్కనీ తోటలో మెంతి కూర, కొత్తిమీర, కరివేపాకు అలాంటివి పెంచుకోవచ్చండి ఈజీగా. చిన్న మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని దాంట్లో పోపు దినుసులు వేసి అవి కాస్త వేగిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసి కండ్రెక్కకుండా కాస్త పసుపు, ఉప్పు పైనుంచి చల్లేసి ఓ గుప్పెడున్నర బఠానీలు, ఈ మెత్తగా చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి బాగా కలిపేసి బాండ్లీని మూత పెట్టి స్లిమ్లో 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. ఇవి మగ్గే లోపల మనం తోటలోంచి కట్ చేసి తెచ్చుకున్న మెంతి కూర ఉంది కదా, దాన్ని కడిగి శుభ్రం చేసుకుని ఆ మెంతి కూరను కూడా ఈ మగ్గిన వంకాయ ముక్కల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. బాండ్లీ మూత పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు స్లిమ్లో మగ్గనిచ్చుకోవాలి. లేత మెంతి కూర కదా, తొందరగా మగ్గిపోతుంది. అంతే, టేస్టీ అండ్ హెల్దీ వంకాయ మెంతి కూర కర్రీ రెడీ. చపాతీలోకి తినచ్చు, అన్నంలో తినచ్చు, లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది కూర. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.